మంచినీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహబూబాబాద్ జిల్లాలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే మంచినీటిని అందించాలని నెల్లికుదురు మండలం మునగలవీడు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మోటార్ మరమ్మతులకు గురై వారం రోజులు కావస్తున్నా పట్టించుకోలేదని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. త్రాగునీరు సమస్య చాలా అధ్వాన పరిస్థితిగా ఉంది. గత 10 రోజుల నుంచి కూడా 2 ఓపెన్ వెల్ బావులుండి 3 బోర్వెల్ నుండి కూడా మాకు సరైన సదుపాయం కల్పించక ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ గత వారం రోజుల నుండి కూడా ఓపెన్ వెల్ మోటార్ కాలిపోయి స్టార్టర్ ఇవన్నీ శిథిలావస్థమైనా కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేక స్థానిక పంచాయత్ సెక్రటరీకి చెప్తే, స్థానిక ఎంపీడీఓ గారు చెప్తే నిధులు లేవు, మాకు ఏం చేయలేని పరిస్థితి. మీరే ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టి బిల్లు వచ్చిన తర్వాత తీసుకోండి, మీరే దాతలుగా ఉండండి అని మాకు సమాధానం దాటవేస్తూ వాటర్ ట్యాంకు ట్రాక్టర్ కూడా సదుపాయం కల్పించిన గ్రామ పంచాయతీకి ఈ మూలన పడేసిన ఉన్నారు. వాటికి గ్రామ పంచాయతీకి ఏదైనా ట్రాక్టర్ రిసిప్ట్ కోసం 500 తీసుకొని ట్యాంకర్లు పంపిస్తున్నారు ప్రైవేట్ ఫంక్షన్లో కూడా. కానీ ఈ ప్రజలకు తాగునీటి సమస్యకు ఉపయోగించకుండా త్రాగునీటి సమస్యను ట్యాంకర్ను శిథిలావస్థంగా పడేసి ఉన్నది. ట్రాక్టర్ కూడా రిపేర్ చేయించకుండా పక్క పడేసిన ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సమస్యను ఈరోజు మేమే పార్టీలకు అతీతంగా అందరం సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ ఆల్ పార్టీస్ ఆల్ నాయకులు కూడా ఓపెన్ వెల్ దగ్గర పోయి పంచాయత్ సెక్రటరీ చెప్తే సిబ్బంది మాతో పంపిస్తే ట్రాక్టర్ను స్వచ్ఛందంగా తీసుకెళ్లి మోటార్ను బయటకు వెలికి తీసి బయట పెట్టినాం. ఇప్పటివరకు అధికారులు రాలేదు. ఆ మోటార్ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు.